హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు చూపిస్తున్న రెసిపీ భీమవరం స్పెషల్ అయిన చేపల పులుసు. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా చేపల ముక్కలన్నిటినీ నీట్గా కడిగేసుకొని దానికి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ముక్కలకు పట్టించాలి. దాని తర్వాత టమాటాలని కొంచెం వాటర్లో మగ్గనిచ్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో కావాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్స్ను కచ్చపచ్చిగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చింతపండులో కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఒక దాక తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేగినాక అందులో మనం కచ్చాపచ్చిగా చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం 2 minutes మగ్గనిచ్చి అందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, అవి అందులో వేసేసుకొని ఒక 2 minutes అలా మగ్గనివ్వాలి. దాని తర్వాత మనం ముందుగా తయారు చేసుకుని ఉంచుకున్న టమాటో ప్యూరీ కూడా అందులో వేసేసి ముక్కలకి వేసేసి ఒక 2 minutes అలా వదిలేయాలి. దాని తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా వాటర్ అందులో పోసేసుకొని కొంచెం అట్లా కదుపుకోవాలి. దాని తర్వాత అక్కడ చిన్న చిట్కా అండి, మనం చింతపండు పులుసు పోసినాక మనం చేతితో దాన్ని ముక్కలన్నిటినీ సరి చేస్తే, కొంతమంది చేతి తీరు ఉండిద్ది, వంట బాగుండిద్ది అంటారు కదా, చేతి వంట అట్లా ముక్కల్ని చేతితో కదపటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందంట. అట్లా చేసిన తర్వాత కొంతసేపు మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గనిచ్చుకోవాలి. దాని తర్వాత మూత తీసి చూసి కొంచెం మనకి ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని సరిపోయినంత చూసుకోవాలి. ఇక్కడ మనం వాడుతున్నది గుంటూరు కారం అండి. అందులోకి కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని ఇంకొక 10 minutes మగ్గనిచ్చుకోవాలి. అంతేనండి, మనకు ఉడుకుతున్నట్టుగా కొంచెం అర్థమవుతుంది కదా, ఆయిల్ పైకి తేలి అలా ఉడుకుతున్నప్పుడు ఇంకొక 5 minutes మనం గెంటెతో దాన్ని తిప్పకూడదండి, ముక్కలు అనేది చిదిరైపోతాయి. అందుకని మనం చేత్తోనే అట్లా అనుకోవాలి. ఇంకొక 5 minutes అలా మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అంతేనండి, యమ్మీ చేపల పులుసు రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ.